Hello everyone, my name is Sai Ram Sampatrao. Welcome to this explained video on ISRO's first launch in 2022. రీసెంట్గా ఫిబ్రవరి 14న ఇస్రో 2022 గాను తన మొదటి లాంచ్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ పర్టిక్యులర్ టాపిక్ని మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ గురించి, డిఫరెంట్ ఆర్బిట్స్ గురించి, బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ చక్కగా మనం మాట్లాడుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు నేను మీకు ఒక్క హామీ అయితే ఇస్తున్నాను. ముందు ఇస్రో ఏదైనా లాంచ్ చేస్తే ఆ లాంచ్కి సంబంధించినటువంటి న్యూస్ మీకు న్యూస్ పేపర్లో అపేర్ అయితే మీ ఓన్గా మీరు చక్కగా ఆ పర్టిక్యులర్ ఆర్టికల్ని ఎనలైజ్ చేయగలుగుతారు. ఆ పర్టిక్యులర్ టాపిక్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే కంప్లీట్ బేసిక్స్ మనం ఈ వీడియోలో మాట్లాడతాం కాబట్టి. సో హ్యావింగ్ సెడ్ దిస్, ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకున్న తర్వాత మనం దిస్ పర్టిక్యులర్ వీడియోలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా వినండి, ఫోకస్డ్గా వినండి. అంతకంటే ముందు ఒక చిన్న మాట, మన హిందూ ఎనాలిసిస్ వెనక కానీ, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్కి షేర్ చేసుకోండి, ఒకవేళ వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే. ఓకేనా? మరి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం మన కోర్సెస్ గురించి. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, మీరు ఈ యాడ్ని స్కిప్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. చాలామంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్రోగ్రామ్ని మళ్ళీ తీసుకురండి సార్ అని అడగడం చేత యూపీఎస్సీ ఇన్ఫినిటీ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ యొక్క 30,000 ప్రోగ్రామ్ని మళ్ళీ తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ 30,000 ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు ఏమొస్తాయి సార్ అంటే, యూ విల్ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు జిఎస్ రికార్డెడ్ క్లాసెస్ అండి. జిఎస్ 1, 2, 3, 4 అన్నింటి యొక్క, ఈవెన్ ఎస్ఏ పేపర్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఆల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కవర్ చేస్తాం. చాలామంది ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ రాసేవాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. సో ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే మీకు అవసరమో అది కూడా మేము కవర్ చేస్తాం. వేరే దగ్గరికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు వాటి కోసం. సీసాట్, బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేటటువంటిది లభిస్తుంది. అర్థమైందా? సో 1 year వ్యాలిడిటీతో మీకు ఈ కోర్స్ కావాలి అంటే 30,000 రూపీస్ మాత్రమే. 1 year పాటు వీటన్నింటికి మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. లేదు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి సార్ అంటే 40,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? సో 28th ఫిబ్రవరి వరకు ఫీజు అనేటటువంటిది వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎక్స్పైర్ అయిపోతుంది, తర్వాత అడ్మిషన్స్ తీసుకోవట్లేదు. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ ప్రతి ఫ్యాకల్టీ ఓపిక్గా మీకు చక్కగా క్లాసులు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది, నాది హామీ. అండ్ యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ యొక్క ఫీజు కేవలం 15,000 రూపాయలు మాత్రమే. సో 15,000 రూపాయలు ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి 5,000 చొప్పున కూడా మీరు పే చేస్తూ చక్కగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీ బేసిక్స్ అండ్ ఫౌండేషన్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. వర్డ్ టు వర్డ్, ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ ప్రతి క్లాసు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి రేపు పొద్దున్న మీరు రిఫరెన్స్ బుక్స్ కానీ అదర్ మెటీరియల్స్ని కానీ చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. మీ ఓన్గా ఈజీగా చదువుకోగలరు. సో మెజారిటీ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సార్ తీసుకుంటున్నాం. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కటి చెప్పాలనుకుంటున్నానమ్మా. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. డెలివరబుల్స్ కంపేర్ చేయండి, క్లాసెస్ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డీటెయిల్ చెప్తున్నామా లేదా అని కంపేర్ చేయండి, ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, కేర్స్ కంపేర్ చేయండి, సపోర్ట్ కంపేర్ చేయండి. అన్నీ కంపేర్ చేసిన తర్వాత మాత్రమే వైజ్ డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? రైట్. మరి దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినాలి నాన్న. సో న్యూస్లోకి ఎందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఆన్ మండే, సోమవారం ఫిబ్రవరి 14వ తారీఖున తెల్లవారుజామున 4:30 గంటలకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఈ సంవత్సరానికి గాను అంటే 2022వ సంవత్సరానికి గాను తన మొదటి స్పేస్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ స్పేస్ మిషన్ ద్వారా
an Earth Observation Satellite EOS, Earth Observation Satellite 04 అండ్ దాంతోపాటు 2 అదర్ స్మాల్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్పేస్లోకి లాంచ్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ ఈ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి యూజ్ చేసినటువంటి లాంచ్ వెహికల్ ఏంటమ్మా అంటే పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పి అంటాం. మొదటి ప్రశ్న, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటి సార్? మీరు గమనిస్తే పేరులోనే ఉంది, ఇట్ ఈస్ ఎ శాటిలైట్ డిజైన్ టు అబ్జర్వ్ ద ఎర్త్. సో దీనిలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అనేటటువంటిది వాడి ఎర్త్ యొక్క టోపోగ్రఫీ అంటే ఎర్త్ యొక్క భౌగోళిక స్వరూపం కానీ ఫిజికల్, కెమికల్ అండ్ బయలాజికల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే భూమి మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్స్, సాయిల్, దాంతోపాటు వాటర్ బాడీస్, ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏంటి, వీటన్నింటినీ అది మ్యాప్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. దేన్ని ఉపయోగించి? రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో పాటు 2 అదర్ స్మాల్ శాటిలైట్స్ని కూడా మనం లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది మన ఇస్రో. అయితే ఈ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి వాడినటువంటి లాంచ్ వెహికల్ ఏంటి? పిఎస్ఎల్వి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. శాటిలైట్స్ తమకి తాముగా స్పేస్లోకి వెళ్ళలేవు. శాటిలైట్స్ని భూమి మీద నుంచి స్పేస్లోకి తీసుకువెళ్ళడానికి నిర్దేశించినటువంటి కక్షల్లో ఆర్బిట్లో పెట్టడానికి ఉపయోగించేటటువంటి వెహికల్ ఏంటి అంటే, వాహనం ఏంటి అంటే దిస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. మరి ఇక్కడ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని ఎందుకన్నారు సార్? ఇంకొద్ది నిమిషాల్లో మనం దాని గురించి కూడా తెలుసుకుంటాం. డోంట్ వరీ, డీటెయిల్గా చెప్తాను. గుర్తుపెట్టుకోండి, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తీసుకొచ్చిన తర్వాత ఇది 54th ఫ్లైట్ అంటండి, 54వ మిషన్ అని చెప్పి మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో దిస్ వాజ్ యాక్చువల్లీ న్యూస్. నౌ లెట్ us look into some basics of these launch vehicles, orbits and all. వీటన్నింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకసారి వినండి నాన్న. సో లాంచ్ వెహికల్స్ అంటే ఏంటి, శాటిలైట్స్ అంటే ఏంటి, వాటికి మధ్య తేడా ఏంటి తెలుసుకోవడం కంటే ముందు స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటి పదానికి గల అర్థం ఏదైతే ఉందో అది మీరు ముందు గమనించాలి. స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటిది ఒక జనరిక్ టర్మ్, ఒక జనరలైజ్డ్ టర్మ్. దేనికోసం వాడతారు? ఎనీ ఆబ్జెక్ట్ దట్ ఈస్ సెంట్ ఇన్ టు స్పేస్. స్పేస్లోకి, అంతరిక్షంలోకి పంపించేటటువంటి ఏ ఆబ్జెక్ట్ అయినా, అంతరిక్షంలోకి ప్రయాణించేటటువంటి ఏ ఆబ్జెక్ట్ అయినా స్పేస్ క్రాఫ్ట్ అవుతుంది. ఇక్కడ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అంతరిక్షంలోకి ప్రయాణిస్తాయి, శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అంతరిక్షంలోకి ప్రయాణిస్తాయి. సో బోత్ రాకెట్స్ అండ్ శాటిలైట్స్ ఆర్ కాల్డ్ స్పేస్ క్రాఫ్ట్స్. ఈ రెండింటినీ మనం స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మళ్ళీ చెప్తున్నాను, స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటిది ఒక జనరలైజ్డ్ టర్మ్. ఇది ఎందుకు వాడతారు? ఎనీ ఆబ్జెక్ట్ దట్ ఈస్ సెంట్ ఇన్ టు స్పేస్. అంతరిక్షంలోకి పంపించబడినటువంటి ఏ ఆబ్జెక్ట్ అయినా మనం స్పేస్ క్రాఫ్ట్ అనే పిలుస్తాం. రాకెట్స్ స్పేస్ క్రాఫ్ట్స్ అవుతాయి, ఇంకో పక్క శాటిలైట్స్ కూడా స్పేస్ క్రాఫ్ట్స్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఈ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, కృత్రిమ ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి అంతరిక్షంలోకి ఓన్గా తమకు తాముగా వెళ్తాయా అంటే వెళ్ళవు నాన్న. సో వాటిని తీసుకువెళ్ళడానికి కొన్ని లాంచ్ వెహికల్స్ అనేటటువంటివి ఉండాలి. లాంచ్ వెహికల్స్కి ఇంకొక పేరు ఏంటంటే రాకెట్స్ అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ కృత్రిమ ఉపగ్రహాలు, శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్పేస్లోకి, అంతరిక్షంలోకి తీసుకువెళ్ళాలంటే, మోసుకొని పోవాలంటే కొన్ని లాంచ్ వెహికల్స్ అనేటటువంటి ఉండాలి. ఆ లాంచ్ వెహికల్స్నే మనం రాకెట్ అంటాం. ఇప్పుడు మన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగించినటువంటి లాంచ్ వెహికల్ ఏంటి? పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పన్నాం. సో పిఎస్ఎల్వి ఈజ్ ఏ రాకెట్ అన్నమాట. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ దీస్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో లేదా లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెరీ పవర్ఫుల్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. ప్రొపల్షన్ అంటే అర్థం ఏంటండి? ముందుకు నెట్టడం, ముందుకు తొయ్యడం. సో వీటికి ముందుకు నెట్టేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. సో ప్రొపల్షన్ చేసేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అవి చాలా పవర్ఫుల్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు? హెవీ ఆబ్జెక్ట్స్ లైక్ శాటిలైట్స్, ఈ కృత్రిమ ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి చాలా వెయిట్తో ఉంటాయండి. 1500 kg, 2000 kg, 4000 kgs, 10,000 kgs కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో అంత బరువైనటువంటి ఉపగ్రహాలు, శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకువెళ్ళాలి అంటే, అంతరిక్షంలోకి తీసుకువెళ్ళాలంటే చాలా ఎనర్జీ అనేటటువంటిది అవసరమవుతుంది. ఈ పర్టికులర్ లాంచ్ వెహికల్ చాలా ఎనర్జీని జనరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అంత ఎనర్జీ జనరేట్ చేయాలి అంటే, భూమికి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అవునా కాదా?
న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ పండు కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు అంటే భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఒకవైపు భూమి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కిందకి. సో ఈ ఫోర్స్ని దాటుకొని వెళ్ళాలి అంటే హెవీ ఎనర్జీ ఉండాలా లేదా? తప్పకుండా ఉండాలి. అవునా కాదా? రైట్. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఒక స్కేల్ తీసుకోండి, లేకపోతే మీరు ఒక పెన్ అనేటటువంటి తీసుకోండి. ఈ పెన్నుని రెండు చేతుల మధ్యలో పెట్టండి, అరచేతుల మధ్యలో పెట్టండి. సో రెండు చేతుల మధ్యలో యువతల నుంచి ఒకే ఫోర్స్, యువతల నుంచి ఒకే ఫోర్స్ ఇచ్చామనుకోండి, అది కదులుతుందా? కదలదు. అదే యువతలో ఇచ్చినటువంటి ఫోర్స్ ఏదైతే ఉంటుందో, F1 ఏదైతే ఉంటుందో, అది ఎక్కువగా ఉందనుకోండి, అదేం జరుగుతుంది? యువతల వైపుకు మూవ్ అవుతుంది. అవునా కాదా? సో గ్రావిటేషనల్ ఫోర్స్కి దిస్ పర్టిక్యులర్ రాకెట్ యొక్క వెలాసిటీ సిమిలర్గా ఉందనుకోండి, రాకెట్ కదులుతుందా? కదలదు. గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ ఎప్పుడైతే ఫోర్స్ అనేటటువంటిది, ప్రొపల్షన్ అనేటటువంటిది ఇస్తుందో దిస్ పర్టిక్యులర్ రాకెట్ లేదా లాంచ్ వెహికల్, అప్పుడే దిస్ పర్టిక్యులర్ రాకెట్ అనేటటువంటిది నింగికి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది, అంతరిక్షంలోకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. రైట్. మరి ఇంతకీ ఈ శాటిలైట్స్, కృత్రిమ ఉపగ్రహాలు ఒక రాకెట్లో ఎక్కడుంటాయనన్నా అంటే చూడండి, ఈ ముందు ఉన్నటువంటి ప్లేస్ని చూసారా? ఇక్కడ ఒక శాటిలైట్ ఏదైతే ఉంటుందో, ఒక కృత్రిమ ఉపగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుపెడతారు. దిస్ ఈజ్ ఆల్ ఏ లాంచ్ వెహికల్. PSLV అని చూసారా? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇదేం పట్టుకెళ్తుంది? దానిలో శాటిలైట్ ఏదైతే ఉంటుందో, శాటిలైట్ అనేటటువంటిది అంతరిక్షానికి, స్పేస్కి మోసుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, శాటిలైట్కి ఇంకొక పేరు కూడా ఉందమ్మా. దాన్ని ఏమంటాము? పేలోడ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సో ఒక రాకెట్ లేదా లాంచ్ వెహికల్ యొక్క పేలోడ్ అంటే అర్థం ఏంటి? అది ఎంత వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్ని క్యారీ చెయ్యగలదు అని చెప్పి అర్థం. మనం మామూలుగా వింటూ ఉంటాం ఏమని? PSLV యొక్క పేలోడ్ ఎంత, GSLV జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ యొక్క పేలోడ్ ఎంత అని వింటాం. నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడద్దు. రైట్. పేలోడ్ అంటే అర్థం ఏంటి? ఎంత వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్ని దట్ పర్టికులర్ లాంచ్ వెహికల్ తీసుకెళ్ళగలుగుతుంది, మోసుకెళ్ళగలుగుతుంది అని చెప్పి అర్థం. సో ఈ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవి రాకెట్లో ప్లేస్ చేయబడ్డం అనేటటువంటి జరుగుతుంది. వన్స్ దిస్ పర్టిక్యులర్ రాకెట్ లేదా లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది ఇంటెండెడ్ ఆర్బిట్, నిర్దేశిత కక్ష ఏదైతే ఉంటుందో, శాటిలైట్ తిరగాల్సినటువంటి కక్ష ఏదైతే ఉంటుందో దాని దగ్గరకి చేరుకోగానే, దానికి సమీపానికి చేరుకోగానే ఏం చేస్తుంది? రాకెట్ అనేటటువంటిది శాటిలైట్ ఎజెక్ట్ చేస్తుంది, అంటే బయటకు విసిరేస్తుంది. ఎజెక్ట్ అంటే థ్రోన్ అవుట్ అని చెప్పి అర్థం. సో బయట పడేయడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. సో ఈ రాకెట్ లేదా లాంచ్ వెహికల్ బయట పడేయగానే ఈ శాటిలైట్ ఏం చేస్తుంది? ఆర్బిట్లోకి చేరుకొని ఆర్బిట్లో మూవ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రొపల్షన్ సిస్టమ్స్ అనేటటువంటివి తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీటికి అంత ఇవి రివాల్వ్ అవ్వడానికి, కక్షలో తిరగడానికి వీటికి అంత ఇది ఫోర్స్ అనేటటువంటిది అవసరం లేదు. ఎందుకో కూడా నేను ఒక్క నిమిషంలో చెప్తాను మీకు. బట్ రాకెట్స్కి మాత్రం స్ట్రాంగ్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేటటువంటిది ఉండాలి. ఎందుకు? దేన్ని అధిగమించాలి? రాకెట్ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని, గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉంటుందో దాన్ని అధిగమించాలి. సో రాకెట్స్లో ఫ్యూయల్ కానీ లేకపోతే అదర్ ఇంధనం ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే శాటిలైట్స్లో చూస్తే మనకి స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యూయల్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే స్మాల్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది కాబట్టి. ఇంతకీ శాటిలైట్స్కి ఎందుకు సార్ ప్రొపల్షన్ సిస్టమ్స్ తక్కువగా ఉంటే సరిపోతుంది? జాగ్రత్తగా గమనించండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ భూమి దగ్గర నుంచి ఒక లాంచ్ వెహికల్ ద్వారా ఒక శాటిలైట్ ఏదైతే ఉంటుందో శాటిలైట్ని పంపించాం. శాటిలైట్ అనేటటువంటిది కక్షలోకి చేరుకోగానే ఒక స్పీడ్ని అచీవ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కక్షలోకి చేరుకోగానే ఒక స్పీడ్ని అచీవ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా మూవ్ అవుతుందమ్మా. సో గ్రావిటేషనల్ పుల్ ఎలా ఉంటుంది? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఈ విధంగా ఉంటుంది. సో ఒకవైపు మనకి ఈ విధంగా స్పీడ్ అనేటటువంటిది ఉంటే, వెలాసిటీ ఉంటే, ఇంకొక వైపు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇలా ఉంటే రిజల్టెంట్ ఎలా వస్తుంది? ఇలా రావడం అనేటటువంటి జరుగుతుంది. మళ్ళీ ఈ రిజల్టెంట్ ఇదేదైతే ఉంటుందో, ఈ వే ఏదైతే ఉంటుందో, ఈ పాత్ ఏదైతే ఉంటుందో దానిలో ఈ శాటిలైట్ మోతుంది. మళ్ళీ ఈ శాటిలైట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? దిస్ పర్టికులర్ శాటిలైట్ వెలాసిటీ ఏమో ఇలా ఉంటుంది, అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉంటుందో అది ఇలా ఉంటుంది. మళ్ళీ శాటిలైట్ ఏమవుతుంది? ఇలా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది, ఎందుకంటే రిజల్టెంట్ ఈ విధంగా మనకు ఉంటుంది కాబట్టి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పర్టిక్యులర్ శాటిలైట్ ఒక పర్టిక్యులర్ ఆర్బిట్లో కక్షలో మూవ్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ అచీవ్ ద సేమ్ వెలాసిటీ విత్ విచ్ ద ఎర్త్ పుల్స్ దట్ పర్టిక్యులర్ శాటిలైట్.
సో ఈ స్పీడ్ అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ గ్రావిటీ ఏదైతే ఉంటుందో ఇవి రెండు సిమిలర్గా ఉండాలి. గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉంటుందో అది సిమిలర్గా ఉండాలి. అది గ్రావిటేషనల్ పుల్ ఎగ్జర్ట్ చేసినటువంటి స్పీడ్ ఏదైతే ఉంటుందో సిమిలర్గా ఉండాలి. అప్పుడే రిజల్టెంట్ ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకే శాటిలైట్స్ని వన్స్ ఆర్బిట్లో ప్లేస్ చేసిన తర్వాత ఎటువంటి ఎక్స్ట్రా ఎనర్జీ కూడా అవసరం లేదు అవి ఆర్బిట్లో మూవ్ అవ్వడానికి. అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్? మరి ఈ శాటిలైట్స్లో ఏముంటాయి? శాటిలైట్స్లో కొన్ని కంపోనెంట్స్ లేదా ఇన్స్ట్రుమెంట్స్ అనేటటువంటి ఉంటాయండి. ఎందుకు? సైంటిఫిక్ వర్క్ ఏదైతే ఉంటుందో అది క్యారీ అవుట్ చేయడానికి, ఏ ఇంటెన్షన్తో అయితే ఆ శాటిలైట్ని పంపించారో ఆ వర్క్ ఏదైతే ఉంటుందో అది క్యారీ అవుట్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని ఈ శాటిలైట్లో పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ శాటిలైట్ యొక్క ఆపరేషనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది కొన్ని దశాబ్దాల కాలం పాటు ఉంటుందండి. శాటిలైట్స్ ఎక్కువ కాలం ఉంటాయి. కానీ రాకెట్స్ లేదా లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి లాంచ్ అనేటటువంటిది అయిపోయిన తర్వాత ఒక శాటిలైట్ని ఆర్బిట్లో పెట్టిన తర్వాత అవి నిరుపయోగంగా మారడం అనేటటువంటిది జరుగుతుంది. బికమ్ యూజ్లెస్ అమ్మ. సో అసలు ఉపయోగకరంగా మరి ఉండవు, మరి దాన్ని ఉపయోగించడం అనేటటువంటిది కుదరదు. సో ఒక లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఓన్లీ జాబ్ ఏంటి? ఇట్ ఈస్ టు టేక్ ద శాటిలైట్ టు దేర్ ఇంటెండెడ్ ఆర్బిట్. శాటిలైట్ని ఆర్బిట్ వరకు తీసుకువెళ్ళడం మాత్రమే రాకెట్ లేదా లాంచ్ వెహికల్ యొక్క పని. వేరే శాటిలైట్ ఏం చేస్తుంది? సైంటిఫిక్ వర్క్ అనేటటువంటిది క్యారీ అవుట్ చేస్తుంది. శాటిలైట్ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందా? రాకెట్ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందా? శాటిలైట్ యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. రాకెట్ యొక్క లైఫ్ స్పాన్ అనేటటువంటిది ఓన్లీ ఆర్బిట్లో పెట్టేంత వరకు మాత్రమే ఉంటుంది. మరి ఆర్బిట్లో పెట్టేసిన తర్వాత దిస్ పర్టికులర్ లాంచ్ వెహికల్కి ఏమవుతుంది సార్? చూద్దామా? వినండి. చూడండి అన్న, రాకెట్స్లో మామూలుగా దే హ్యావ్ సెవరల్ డిటాచబుల్ ఎనర్జీ ప్రొవైడింగ్ పార్ట్స్. అంటే డిఫరెంట్ పార్ట్స్, రాకెట్లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ డిఫరెంట్ ఫ్యూయల్స్ని బంద్ చేసి రాకెట్కి పవర్ అనేటటువంటిది అందిస్తాయి అన్నమాట. వన్స్ వాటిలో ఈచ్ పార్ట్లో ఉండే ఫ్యూయల్ ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో అది రాకెట్ నుంచి డిటాచ్ అయిపోతుంది అనమాట. మీకు అర్థమైందా? సో రాకెట్ అనేటటువంటిది లాంచ్ చేస్తామమ్మా. రాకెట్లో ఏముంటాయి? డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి టు ప్రొవైడ్ పవర్ టు దిస్ పర్టిక్యులర్ రాకెట్. అర్థమైందా? డిఫరెంట్ పార్ట్స్ అనేటటువంటి ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఒక టైప్ ఆఫ్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో, ఇంధనం ఏదైతే ఉంటుందో దాన్ని బర్న్ చేస్తుంది. ఒకవేళ దీనిలో ఉన్న ఇంధనం బర్న్ అయిపోయింది అనుకోండి, ఈ పార్ట్ డిటాచ్ అయిపోతుంది, ఊడిపోయి పడిపోతుంది. అండ్ ఈ పార్ట్ ఇక్కడ ఇదైపోయింది అనుకోండి, ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి, ఇది డిటాచ్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. సో అలా డిటాచ్ అయిపోయినటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బర్న్ అయిపోతాయి, అవి కాలిపోవడం అనేటటువంటి జరుగుతుంది బికాస్ ఆఫ్ ఎయిర్ ఫ్రిక్షన్. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటెండెడ్ డెస్టినేషన్ ఆఫ్ ద శాటిలైట్, ఈ కృత్రిమ ఉపగ్రహం ఎక్కడికైతే చేరుకోవాలో దాని గమ్యస్థానానికి ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ రాకెట్ మాత్రం వెళ్తుంది. రాకెట్ మొత్తం, లాంచ్ వెహికల్ మొత్తం వెళ్ళదు. డిటాచ్ అయిపోయి పీసెస్ ఊడిపోయి చిన్న పార్ట్ మాత్రమే ఆ ఆర్బిట్ దగ్గర వరకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. వన్స్ ద శాటిలైట్ ఈస్ ఫైనలీ ఎజెక్టెడ్, అంటే రాకెట్ నుంచి, లాంచ్ వెహికల్ నుంచి శాటిలైట్ అనేటటువంటిది బయటికి తోయబడితే, ఇఫ్ ఇట్ ఈస్ థ్రోన్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ లాంచ్ వెహికల్, దెన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద రాకెట్ ఏదైతే ఇంటెండెడ్ డెస్టినేషన్ వరకు చేరుకుందో ఏమవుతుంది? స్పేస్ డెబ్రీగా మారిపోతుంది. డెబ్రీ అంటే చెత్త. సో స్పేస్లో డిఫరెంట్ లాంచెస్ ఏవైతే ఉంటాయో ఫెయిల్ అయినవన్నీ ఏమవుతాయి? కొన్ని కాలిపోతాయి, కొన్ని స్పేస్లో అలాగా తిరుగాడుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో రాకెట్ యొక్క లైఫ్ టైమ్ ఓన్లీ అప్ టు లాంచ్ చేయండి, రైట్? లాంచ్ వరకే. అఫ్ కోర్స్ రీయూజబుల్ రాకెట్స్ లేదా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేటటువంటి తయారు చేస్తున్నారు. దాని గురించి కూడా మనం లాస్ట్లో మాట్లాడదాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అనేటటువంటి ఏ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పుడు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 4 ఏదైతే ఉంటుందో దీన్ని లాంచ్ చేయడానికి పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది వాడారు. అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మాత్రమే ఇస్రో దగ్గర ఉందా సార్ అంటే లేదు, చాలా ఉండడం అనేటటువంటిది జరిగింది. దేర్ ఆర్ సెవరల్ కైండ్స్ ఆఫ్ రాకెట్స్, సెవరల్ కైండ్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్ బై ఇస్రో చాలా టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ని యూజ్ చేస్తుంది. మరి ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఏంటి సార్? వేరువేరుగా ఉన్నాయన్నారు కదా, అంటే వాటి ఎంత పవర్ ఒక్కొక్కటి జనరేట్ చేయగలవు, ఎంత వెయిట్ లేదా ఎంత పేలోడ్ అనేటటువంటిది ఒక్కొక్కటి క్యారీ చేయగలవు, ఎంత డిస్టెన్స్ అవి స్పేస్లో ట్రావెల్ చేయగలవు, వీటన్నింటి బట్టి సో దీస్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క లాంచ్ వెహికల్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ అనేటటువంటివి ఉండడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఎంత ఎనర్జీ ఒక లాంచ్ వెహికల్ జనరేట్ చేయగలదు
అనేటటువంటి విషయం మీద, అనేటటువంటి బేసిస్ మీద లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ చేయబడ్డం అనేటటువంటి జరిగింది. సార్ మరి అన్ని ఫుల్ ఎనర్జీతో తయారు చేయొచ్చు కదా సార్ లాంచ్ వెహికల్స్, తక్కువ ఎనర్జీతో ఉన్నటువంటి లాంచ్ వెహికల్స్ ఎందుకు తయారు చేయడం, ఎందుకు ఇన్ని టైప్స్ అసలు అంటే, కొన్ని లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తక్కువ దూరం మాత్రమే పంపిస్తాం. సపోజ్ లో ఎర్త్ ఆర్బిట్ అనేటటువంటి ఒక ఆర్బిట్ ఉంటుంది. జస్ట్ భూమి నుంచి 200 కిలోమీటర్ల నుంచి 1500 నుంచి 200 నుంచి 2000 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందన్నమాట. సో దీనికి మరి ఆ హై ఎనర్జీ ఇదేదైతే ఉంటుందో లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగించడం అవసరమా? ఎందుకంటే ఒక్కసారి లాంచ్ వెహికల్ అనేటిని యూజ్ చేస్తే అది ఏమవుతుంది, అది ఫెయిల్, అది కంప్లీట్గా బర్న్ అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది, దాని లైఫ్ టైం అయిపోతుంది. మరి అందుకే ఇలాంటి తక్కువ దూరాలు ట్రావెల్ చేయడానికి మనం స్మాల్ ఎనర్జీతో ఎనర్జీ జనరేట్ చేయగలిగేటటువంటి లాంచ్ వెహికల్స్ వాడతామన్నమాట. నేను ఈ లో ఎర్త్ ఆర్బిట్స్ వీటి గురించి కూడా చెప్తాను, కంగారు పడద్దు. సో ఇక్కడ వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ చూడండి. మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటి అంటే, భూమి నుంచి పంపించేటటువంటి చాలా వరకు శాటిలైట్స్, కృత్రిమ ఉపగ్రహాలు ఎక్కువగా లో ఎర్త్ ఆర్బిట్స్లో మాత్రమే మనం ప్లేస్ చేస్తాము. ఇంతకీ లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి సార్? చెప్పాను కదా, 180 ఆర్ 200 కిలోమీటర్స్, భూమి నుంచి 200 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ దూరం ఎత్తులో ఉన్నటువంటి ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో, కక్ష ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది నాన్న అంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఇక్కడ మీడియం ఎర్త్ ఆర్బిట్ అనేటటువంటిది కూడా ఉంటుంది. సో 2000 కిలోమీటర్స్ నుంచి 10,000 కిలోమీటర్స్ మధ్యలో ఉండేటటువంటి దూరం ఉండేటటువంటి ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీడియం ఎర్త్ ఆర్బిట్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ మనకి జియో స్టేషనరీ ఆర్బిట్ లేదా జియో సింక్రనస్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాం. జియో స్టేషనరీ ఆర్బిట్కి జియో సింక్రనస్ ఈక్విటోరియల్ ఆర్బిట్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం, అసలు ఈ ఆర్బిట్ ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్తాను, నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను, కంగారు పడద్దు. సో ఈ ఆర్బిట్ ఎంత దీనిలో ఉంటుంది అంటే 36,000 కిలోమీటర్స్ టు 37,000 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే ఈ ఆర్బిట్కి తీసుకెళ్ళాలి అంటే ఒక శాటిలైట్ని, ఒక లాంచ్ వెహికల్కి చాలా పవర్ అవసరం, అవునా కాదా? ఎందుకంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అవునా కాదా? రైట్. సో దీన్ని బేస్ చేసుకొని, ఆర్బిట్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ అనేటటువంటి ఉంటాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం, కంగారు పడద్దు. రైట్, చూడండి. అయితే మోస్ట్ ఆఫ్ దీస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ శాటిలైట్స్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అది కానీ, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబొరేటరీ ఇన్ స్పేస్ కానీ, స్పేస్లో ఉన్నటువంటి స్పేస్ ల్యాబొరేటరీ ఏదైతే ఆస్ట్రోనాట్స్ని హోస్ట్ చేస్తుందో, ఇవన్నీ ఎక్కడుంటాయి మనకి? దిస్ పర్టిక్యులర్ 200 కిలోమీటర్స్ టు 2000 కిలోమీటర్స్ ఈ రేంజ్లోనే మనకు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ లో ఎర్త్ ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆర్బిట్స్కి శాటిలైట్స్ని చేర్చడానికి రాకెట్స్కి నువ్వు తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ చేస్తే సరిపోతుంది, తక్కువ పవర్ ఉంటే సరిపోతుంది, చిన్నవైతే సరిపోతుంది, లెస్ పవర్ఫుల్ ఉంటే సరిపోతుంది. అర్థమైందా? ఏం చెప్పుకున్నాం? లో ఎర్త్ ఆర్బిట్స్లోకి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్లేటటువంటి రాకెట్స్ అనేటటువంటివి చిన్నగా ఉంటే సరిపోతుంది, లెస్ పవర్ఫుల్గా ఉంటే సరిపోతుంది, తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇవి తక్కువ దూరంలోనే ఉన్నాయి కాబట్టి. అదే మనం జియో స్టేషనరీ ఆర్బిట్ లేదా జియో సింక్రనస్ ఆర్బిట్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి మనం తీసుకెళ్ళాలి అంటే, ఆ ఆర్బిట్లో ఒక శాటిలైట్ని ప్లేస్ చేయాలంటే మనం హైలీ పవర్ఫుల్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. చెప్పాను కదా, కొన్ని శాటిలైట్స్ ఉంటాయి, కొన్ని శాటిలైట్స్ డీపర్ స్పేస్లో పెడతారండి, అంటే స్పేస్లో సుదూరంగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. సపోజ్ జియో స్టేషనరీ శాటిలైట్ చూడండి, అది 36,000 కిలోమీటర్స్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్, భూమి యొక్క ఉపరితలం నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో దూరంలో ఉన్నటువంటి కక్ష ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దానిలో ప్లేస్ చేయాలి. అర్థమైందా? జియో స్టేషనరీ శాటిలైట్స్ని జియో స్టేషనరీ ఆర్బిట్లో పెడతారన్నమాట. ఇంతకీ జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి సార్? సింపుల్గా చెప్తాను చూడండి. మనకి భూమి మీద ఈక్వేటర్ ఉంటుంది, భూమధ్య రేఖ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో ఈ ఈక్వేటర్ ఏం చేస్తుంది? ఎర్త్ని 2 హెమిస్పియర్స్గా డివైడ్ చేస్తుంది, 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటి నార్థన్ హెమిస్పియర్ అంటాం, రెండవది సదరన్ హెమిస్పియర్ అంటాం. సో చూడండి, ఈక్వేటర్కి సరిగ్గా నెత్తి మీద సుమారు 36,000 కిలోమీటర్లు, 35,786 కిలోమీటర్స్ టు బి ప్రిసైజ్ ఎత్తులో ఉన్నటువంటి ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము? జియో స్టేషనరీ ఆర్బిట్
అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈక్వేటర్ ఏదైతే ఉంటుందో ఈక్వేటర్కి సరిగ్గా నెత్తి మీద రైట్ ఆన్ ద టాప్ ఆఫ్ ఈక్వేటర్ 37,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. జియో స్టేషనరీ ఆర్బిట్లో పెట్టినటువంటి శాటిలైట్ని జియో స్టేషనరీ శాటిలైట్ అని చెప్పి పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఆర్బిట్ కూడా ఉంటుంది, అదేంటి జియోసింక్రనస్ ఆర్బిట్ అని కూడా అంటారు. సో ఇది ఎగ్జాక్ట్గా ఈక్వేటర్ మీద ఉండదు, కానీ విత్ అన్ ఇంక్లినేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇదిగోండి ఇలా ఉండొచ్చు, అర్థమైందా? లేకపోతే ఇలా ఉండొచ్చు, అర్థమైందా? సో ఇలా మనకు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఆన్ ఈక్వేటర్ మీద ఉండదు, బట్ సమ్ ఇంక్లినేషన్తో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది జియో స్టేషనరీ ఆర్బిట్, భూమధ్యరేఖకి ఎదురుగా మీద కరెక్ట్గా నెత్తి మీద ఉంటుంది. సో దానికి కొంత ఇంక్లినేషన్తో జియోసింక్రనస్ ఆర్బిట్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, జియో స్టేషనరీ ఆర్బిట్ ఈజ్ ఆల్సో ఏ జియోసింక్రనస్ ఆర్బిట్. Geostationary orbit is also a geosynchronous orbit, but it lies on the equator. అవునా కదా? అందుకే జియోస్టేషనరీ ఆర్బిట్ని ఏమంటామండి? జియోసింక్రనస్ ఈక్విటోరియల్ ఆర్బిట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. జిఓ అని కూడా అండం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడు ఈ పదాలు చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జిఓ అంటే ఏంటి? జియోస్టేషనరీ ఆర్బిట్ అని చెప్పి అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, ఒక జియోసింక్రనస్ ఆర్బిట్ అంటే ఎయిదర్ నువ్వు జియోస్టేషనరీ ఆర్బిట్లో అయినా జియోసింక్రనస్ ఆర్బిట్లో అయినా ప్రయాణిస్తున్నటువంటి శాటిలైట్ ఏదైతే ఉంటుందో అది ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ఎర్త్స్ రొటేషన్ అమ్మ. అర్థమైందా? ఎంత ఎర్త్ రొటేషన్ కోసం టైం పడుతుంది అంటే, టు బీ ప్రిసైజ్ 24 hours అంటాం, కానీ 23 hours 56 minutes 4 seconds పట్టడం అనేటటువంటి జరుగుతుంది. సో సేమ్ జియోసింక్రనస్ అంటే పదం ఏంటి? సమకాలీన అని అర్థం. సో భూమికి ఎంత సమయం అయితే పడుతుందో రొటేషన్కి అంతే సమయం ఈ జియోసింక్రనస్ శాటిలైట్ కూడా పడుతుంది. కాబట్టి జియోసింక్రనస్ శాటిలైట్ ప్లేస్ చేసినటువంటి ఆర్బిట్ని జియోసింక్రనస్ ఆర్బిట్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్. సో మీకు ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు? లో ఎర్త్ ఆర్బిట్ గురించి చెప్పుకున్నాం, అండ్ దాంతోపాటు మీడియం ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ జియోస్టేషనరీ ఆర్బిట్ లేదా జియోసింక్రనస్ ఈక్విటోరియల్ ఆర్బిట్ అండ్ జియోసింక్రనస్ ఆర్బిట్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. రైట్, మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. అయితే దిస్ జియోసింక్రనస్ ఆర్బిట్స్ ఎంత దూరంలో ఉంటాయండి? భూమి ఉపరితలానికి 36,000 కిలోమీటర్ల దూరంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్లానెటరీ ఎక్స్ప్లెనేషన్ మిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్లానెట్స్ ఎలా ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది, లేకపోతే అదర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకు ఉన్నటువంటి మిగిలిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క పనితీరు కానీ వీటిని చూడడానికి, వీటిని పరిశీలించడానికి ఉపయోగించేటటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ శాటిలైట్స్ని క్యారీ చేసేటటువంటి లాంచ్ వెహికల్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దే ఆల్సో నీడ్ దేర్ రాకెట్స్ టు లీవ్ దెమ్ మచ్ డీపర్ ఇన్ స్పేస్. అవునా కదా? సో అలాంటి స్పేస్ మిషన్స్ కూడా పవర్ఫుల్ రాకెట్స్ అనేటటువంటి అవసరం, ఎందుకంటే ఎక్కువ దూరం అనేటటువంటిది ట్రావెల్ తప్పకుండా చేయాలి. కాబట్టి మామూలుగా there is a trade-off between weight of the satellite that needs to be launched and the distance it needs to be taken to. సో ఇక్కడ ట్రేడ్ ఆఫ్ అంటే చెప్తాను చూడండి. వెయిట్ ఆఫ్ ద శాటిలైట్ యొక్క వెయిట్ అనేటటువంటిది ఎక్కువగా ఉందనుకోండి, ఆ లాంచ్ వెహికల్ ప్రయాణించేటటువంటి దూరం తగ్గిపోతుంది అన్నమాట. సో మనకి మైలేజ్ ఇవ్వదన్నట్టు సింపుల్గా చెప్పుకుంటే, మనకి ఇప్పుడు మన వెహికల్ మీద వెయిట్ అనేటటువంటిది ఎక్కువగా ఉందనుకోండి, మైలేజ్ తగ్గిపోతుందా లేదా? సేమ్ అలాగే. ఒకవేళ వెయిట్ అనేటటువంటిది తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. ఏంటి? రాకెట్ లేదా లాంచ్ వెహికల్. ద సేమ్ రాకెట్ కెన్ టేక్ స్మాలర్ శాటిలైట్ మచ్ డీపర్ ఇన్ టు స్పేస్ కంపేర్ టు హెవియర్ శాటిలైట్. అర్థమైందా? తక్కువ బరువు ఉన్నటువంటి శాటిలైట్ని ఎక్కువ దూరం ఒక పర్టికులర్ లాంచ్ వెహికల్ అనేటటువంటిది పట్టుకెళ్ళగలదు. సో దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ దేర్ ఇస్ ఎ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ వెయిట్ ఆఫ్ ద శాటిలైట్ అండ్ ద డిస్టెన్స్ దట్ ఎ రాకెట్ ఆర్ లాంచ్ వెహికల్ కవర్స్. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం పోలార్ ఆర్బిట్స్ అంటే ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో పోలార్ ఆర్బిట్స్ జాగ్రత్తగా వినండి. మనకి భూమిది, ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఇది ఏదైతే ఉంటుందో ఇది మనకి యాక్సిస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎర్త్ యొక్క రొటేషన్ ఏదైతే ఉంటుందో అది ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది.
అవునా కాదా? జాగ్రత్తగా గమనించండి. ద ఆర్బిట్ దట్ ఈస్ ప్లేస్డ్ ఓవర్ ద పోల్స్, నార్త్ పోల్ సౌత్ పోల్కి పైన ప్లేస్ చేసినటువంటి ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దాన్ని పోలార్ ఆర్బిట్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ రిలేటివ్ టు ద యాక్సిస్ అమ్మ. సో ఇది ఒక రొటేషన్ అనేటటువంటి చేయడానికి కేవలం 90 మినిట్స్ మాత్రమే పట్టడం అనేటటువంటి జరుగుతుంది. 90 నిమిషాల్లో ఈ పోలార్ ఆర్బిట్లో ఉండేటటువంటి శాటిలైట్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుందమ్మా అంటే 90 నిమిషాల్లో రొటేట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. దీనిలో ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో చేసినటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ వీటన్నింటిని వాడతారు. అదే జియో స్టేషనరీ లేదా జియో సింక్రనస్ శాటిలైట్స్లో కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? అండ్ ఇంకొక టైప్ ఆఫ్ పోలార్ ఆర్బిట్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాము అంటే సన్ సింక్రనస్ ఆర్బిట్ అని చెప్పి అంటాం. సన్కి సింక్రనస్గా ఉంటుంది. అంటే భూమి సన్తో ఎలాంటి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేస్తుందో దిస్ పర్టికులర్ ఆర్బిట్లో ఉండేటటువంటి శాటిలైట్ కూడా అలాంటి రిలేషనే మెయింటైన్ చేస్తుంది. అర్థమైందా? సో సన్కి చూడండి, ఇది మనకి ఇక్కడ పోలార్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఒక ఇంక్లినేషన్తో ఉంటుంది మీరు గమనిస్తే. అదే దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ఐ మీన్ సన్ సింక్రనస్ ఇదేదైతే ఉంటుందో ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఇంక్లినేషన్తో ఉండదు. రైట్. సో ఇది పోల్స్కి నియర్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దిస్ పర్టిక్యులర్ ఆర్బిట్లో ఉండేటటువంటి సన్ సింక్రనస్ ఆర్బిట్ లేదా హీలియో సింక్రనస్ ఆర్బిట్లో ఉండేటటువంటి శాటిలైట్ ఒక రెవల్యూషన్ అనేటటువంటిది చేయడానికి 365 డేస్ పడుతుంది. భూమికి ఎలా అయితే 1 ఇయర్ పట్టడం అనేటటువంటి జరుగుతుందో అలాగే సిమిలర్ వేలో సన్ సింక్రనస్ లేదా హీలియో సింక్రనస్ ఆర్బిట్లో ఉండేటటువంటి శాటిలైట్ సూర్యుడి చుట్టూ ఒక రెవల్యూషన్ అనేటటువంటి చేయడానికి 365 రోజులు పడుతుందమ్మా. సో అందుకే దాన్ని సన్ సింక్రనస్ ఆర్బిట్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. సో మీకు జియో స్టేషనరీ ఆర్బిట్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్కి ఇంకొక పేరు ఏమని చెప్పుకున్నాం? జియో సింక్రనస్ ఈక్విటోరియల్ ఆర్బిట్. అండ్ జియో సింక్రనస్ ఆర్బిట్ అంటే ఏంటి? అండ్ దాంతోపాటు లో ఎర్త్ ఆర్బిట్ అండ్ మీడియం ఎర్త్ ఆర్బిట్ ఇవన్నీ మీకు డీటెయిల్గా ఇన్ డెప్త్ అర్థమైనాయా అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పోలార్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఈ పోలార్ ఆర్బిట్ విల్ ఆల్వేస్ బి ఏ లో ఎర్త్ ఆర్బిట్. అంటే కేవలం 200 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో భూమి ఉపరితలం నుంచి 200 to 2000 కిలోమీటర్స్ దూరంలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది పోలార్ ఆర్బిట్. మరి జియో స్టేషనరీ జియో సింక్రనస్ ఆర్బిట్ 37,000 కిలోమీటర్స్ దూరంలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇప్పుడు పిఎస్ఎల్వి అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఒక పర్టిక్యులర్ శాటిలైట్ని దిస్ పర్టిక్యులర్ పోలార్ ఆర్బిట్లో పెట్టడానికి ఉపయోగించేటటువంటి లాంచ్ వెహికల్నే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. లేకపోతే పోలార్ శాటిలైట్ని తీసుకెళ్లేటటువంటి లాంచ్ వెహికల్ని ఏమంటామండి? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. పోలార్ శాటిలైట్ అంటే అర్థం ఏంటి? పోలార్ ఆర్బిట్స్ దట్ ఈస్ ఎయిదర్ దిస్ పోలార్ ఆర్బిట్ అని అవ్వచ్చు, లేకపోతే దిస్ పర్టిక్యులర్ సన్ సింక్రనస్ ఆర్బిట్ అని అవ్వచ్చు. వాటిల్లో పెట్టడానికి శాటిలైట్ని ప్లేస్ చేయడానికి ఉపయోగించేటటువంటి లాంచ్ వెహికల్ని పిఎస్ఎల్వి అంటాం. అదే జియో సింక్రనస్ ఆర్బిట్ ఏది కూడా అవ్వచ్చు. జియో సింక్రనస్ దిస్ ఈక్విటోరియల్ ఆర్బిట్ కూడా అవ్వచ్చు. దాని కోసం ఆర్బిట్లో ఒక శాటిలైట్ని ప్లేస్ చేయడానికి ఉపయోగించేటటువంటి లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో దాన్ని జిఎస్ఎల్వి అంటాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరే చెప్పాలి నాకు, పిఎస్ఎల్వికి ఎక్కువ పవర్ ఉంటుందా, జిఎస్ఎల్వికి ఎక్కువ పవర్ ఉంటుందా? జిఎస్ఎల్వికి ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకు? జిఎస్ఎల్వి చాలా దూరం, చాలా ఎత్తులో ఉంటుంది కదా భూమి ఉపరితలానికి. జియో సింక్రనస్ ఆర్బిట్ ఏకంగా 37,000 కిలోమీటర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇంత దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి జిఎస్ఎల్వికి ఎక్కువ పవర్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. మరి ఇస్రో యూజ్ చేస్తున్నటువంటి లాంచ్ వెహికల్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. ఇస్రో కరెంట్లీ 2 టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ని వాడుతుంది. ఒకటి పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, రెండవది జిఎస్ఎల్వి జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పోలార్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి పిఎస్ఎల్వి వాడతారు, జియో సింక్రనస్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి జిఎస్ఎల్వి వాడతారు. ఇందులో ఎక్కువ పవర్ దేనికి ఉంటుంది? జిఎస్ఎల్వికి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. బికాస్ ఇట్ హ్యాస్ టు ట్రావెల్ లాట్ మోర్ డిస్టెన్స్ కాబట్టి. రైట్. కానీ పిఎస్ఎల్విలో
చాలా వేరియంట్స్ అనేటటువంటి ఉంటాయి. జిఎస్ఎల్విలో కూడా చాలా వేరియంట్స్ అనేవి ఉంటాయి. ఈ వేరియంట్స్ని ఎలా నిర్ణయిస్తారు అంటే డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ శాటిలైట్. ఎలాంటి శాటిలైట్ పట్టుకెళ్తున్నారు, ఎంత పేలోడ్ ఉంది అంటే శాటిలైట్ యొక్క బరువు ఎంత ఉంది అనేటటువంటి విషయాలు, ఎంత దూరం పట్టుకెళ్ళాలి అనేటటువంటి విషయాల మీద, అనేటటువంటి ఆర్బిట్ ఏ ఆర్బిట్కి పట్టుకెళ్తున్నారు అనేటటువంటి వాటి మీద డిఫరెంట్ వేరియంట్స్ అనేటటువంటి డిజైన్ చేస్తారు. ఓకేనా, రైట్. దిస్ పిఎస్ఎల్వి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద మోస్ట్ రిలయబుల్ రాకెట్ ఆఫ్ ఇస్రో అండి. ఇస్రో ఎక్కువగా దీని మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మొత్తం 54 ఫ్లైట్స్ అనేటటువంటివి చేస్తే ఇప్పటి వరకు అందులో 52 సక్సెస్ అవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ జిఎస్ఎల్వి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మచ్ మోర్ పవర్ఫుల్ అండి. చెప్పాం కదా, దీని పవర్ అండ్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది బికాజ్ ఇట్ హ్యాస్ టు ట్రావెల్ లాట్ మోర్ డిస్టెన్స్. అర్థమైందా? ఇది ఎందుకు హెవియర్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయి, హెవీ పేలోడ్ ఉన్నటువంటి శాటిలైట్స్ని పట్టుకెళ్ళడానికి అండ్ దాంతోపాటు మచ్ డీపర్ ఇంటూ స్పేస్, ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి జిఎస్ఎల్వి వాడడం అనేటటువంటి జరుగుతుంది. సో జిఎస్ఎల్వి ఇప్పటి వరకు 18 మిషన్స్, జిఎస్ఎల్వి ద్వారా మనం 18 మిషన్స్ క్యారీ అవుట్ చేస్తే 4 తప్ప 14 సక్సెస్ఫుల్ అవ్వడం అనేది జరిగింది. 4 ఫెయిల్ అయిపోయినాయి అమ్మ. అర్థమైందా? రీసెంట్గా మనం చంద్రయాన్ 2 మిషన్ ఏదైతే ఉంటుందో అది లాంచ్ చేసాం 2019లో కదా. చంద్రయాన్ 2 మిషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. అది జిఎస్ఎల్వి ద్వారానే మనం లాంచ్ చేసాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో ఇస్రో ఎర్లీ ఇయర్స్లో శాటిలైట్స్ని ఎలా లాంచ్ చేసేది చూద్దాం. చూడండి. సో ఇస్రో తయారు చేసినటువంటి మొదటి రాకెట్ లేదా లాంచ్ వెహికల్ ఏంటంటే ఎస్ఎల్వి అంటారు, శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పి అనేవాళ్ళము. ఒకప్పుడు అది వాడేవాళ్ళం. దాని తర్వాత ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఏఎస్ఎల్విని మనం తీసుకురావడం అనేటటువంటి జరిగింది. బోత్ ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్, ఏఎస్ఎల్వి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు స్మాల్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, చిన్న ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో, కృత్రిమ ఉపగ్రహాలు, వాటిని మాత్రమే తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఓన్లీ అప్ టు 150 కేజీ, 150 కేజీల వరకు మాత్రమే వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్స్ని మనం పంపించడానికి మాత్రమే వీటిని వాడేవాళ్ళం. అది కూడా ఎక్కడికి? లోవర్ ఎర్త్ ఆర్బిట్స్, తక్కువ డిస్టెన్స్ మాత్రమే ఇవి ట్రావెల్ చేస్తాయి అన్నమాట. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే 200 కిలోమీటర్స్ టు 2000 కిలోమీటర్స్ మధ్యలో ఉన్నటువంటి ఆర్బిట్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది. అయితే ఏఎస్ఎల్వి ఏదైతే ఉంటుందో అది 1990s వరకు ఆపరేట్ అయి ఉండడం అనేటటువంటి జరిగింది. సో తర్వాత పిఎస్ఎల్వి అనేటటువంటిది సీన్లోకి వచ్చింది. పిఎస్ఎల్వి సీన్లోకి వచ్చిన తర్వాత ఇస్రో యొక్క స్థితిగతులే మారిపోయినాయి, ఇస్రో యొక్క సిగ్నిఫికెన్సే మారిపోయింది. అండ్ ఇండియన్ స్పేస్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది ప్రపంచాన్నంతటినీ తన వైపు చూసేలాగా చేయడం అనేటటువంటి జరిగిందమ్మా. విత్ ద డిజైనింగ్ ఆఫ్, విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి యొక్క మొదటి లాంచ్ ఎప్పుడు జరిగిందమ్మా? 1994లో జరగడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇస్రో యొక్క మెయిన్ రాకెట్ అప్పటి నుంచి పిఎస్ఎల్విని. సో ఏదైనా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కానీ, చిన్న చిన్న రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వాడే శాటిలైట్స్ని మనం పిఎస్ఎల్వి ద్వారానే పంపిస్తాం. సో ఇప్పుడు ఉన్నటువంటి పిఎస్ఎల్వి ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ ఎర్లియర్ పిఎస్ఎల్వి. 1994లో ఫస్ట్ టైం మనం వాడినటువంటి పిఎస్ఎల్వి కంటే ఇది చాలా ఇంప్రూవ్డ్ వెర్షన్ అండ్ ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్. చాలా పవర్ ఉన్నటువంటి లాంచ్ వెహికల్ అమ్మ, చాలా పవర్ ఉన్నటువంటి రాకెట్. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. వెరాజ్ జిఎస్ఎల్వి ఏదైతే ఉంటుందో అది పిఎస్ఎల్వి కంటే చాలా చాలా పవర్ఫుల్. అది చంద్రయాన్ 2 మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అదే క్యారీ అవుట్ చేయడం అనేటటువంటి జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చంద్రయాన్ 2 మిషన్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా చంద్రయాన్ 2లో వాడినటువంటి విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవ్వడం వల్ల, అది కంట్రోల్ అనేటటువంటిది కోల్పోవడం వల్ల జస్ట్ ఒక 500 మీటర్స్లో మూన్ యొక్క సర్ఫేస్ మీద, మూన్ యొక్క పోల్ మీద లాంచ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది అంటుండగా సో ఇక్కడ నుంచి కంట్రోల్ అనేటటువంటిది కోల్పోవడం అనేటటువంటి జరిగిందమ్మా. రైట్, అందువల్లే చంద్రయాన్ 2 మిషన్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవ్వడం అనేటటువంటి జరిగింది. సో మనం ఇప్పుడు గగన్యాన్ మిషన్ అనేటటువంటిది చేపడుతున్నాం, రష్యాతో కొలాబరేట్ అయ్యి. సో ఇండియన్స్ని మనం స్పేస్లోకి పంపించబోతున్నాం, అవునా కదా? సో దానికోసం కూడా ఈ జిఎస్ఎల్వి ఏదైతే ఉంటుందో దాన్నే వాడబోతున్నారు. సో జిఎస్ఎల్విలో MK3 వెర్షన్ అనేటటువంటి ఒక వెర్షన్ ఉంటుంది. చెప్పాను కదా, ఒక్కొక్క దానికి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయని. పిఎస్ఎల్విలో డిఫరెంట్ వేరియంట్స్, జిఎస్ఎల్విలో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయని. జిఎస్ఎల్వి MK3 ఏదైతే ఉంటుందో అది 4000 కేజీల బరువు ఉన్నటువంటి శాటిలైట్స్ని కూడా తీసుకువెళ్ళగలదంట. ఎక్కడికండి? జియో
జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో అక్కడికి, అంటే జియోసింక్రనస్ ఆర్బిట్ 36,000 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది భూమి ఉపరితలం నుంచి. జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ జియోసింక్రనస్ ఆర్బిట్కి దగ్గరలో ఉంటుంది. సింపుల్గా చెప్తాను చూడండి. మనం ఏం చెప్పుకున్నాము, ఎనర్జీ అనేటటువంటిది మనకి ఎంతవరకు అవసరం, ఒక శాటిలైట్ని ఒక ఆర్బిట్లో పెట్టేంత వరకే అవసరం. సో చూడండి, ఎనర్జీ కన్జర్వ్ చేయడానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు భూమి నుంచి ఒక పర్టికులర్ లాంచ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడికి మీరు ఫస్ట్ లాంచ్ చేస్తారు, ఇక్కడికి ఈ చిన్న ఆర్బిట్కి లాంచ్ చేస్తారు, అంటే తక్కువ డిస్టెన్స్ కాబట్టి తక్కువ ఎనర్జీ పడుతుంది కదా. ఇది ఏదైతే ఉంటుందో ఈ శాటిలైట్ ఏదైతే ఉంటుందో ఇలా తిరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని యొక్క వెలాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేస్తారనమాట. ఈ వెలాసిటీ ట్రిగ్గర్ చేసిన తర్వాత దిస్ పర్టికులర్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో అది ఈ ఆర్బిట్లోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఆర్బిట్లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ ఆర్బిట్లోకి వచ్చినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ ఎనర్జీ ట్రిగ్గర్ చేస్తారు. ట్రిగ్గర్ చేయగానే ఇది కరెక్ట్గా జియోసింక్రనస్, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఏంటి, జియోసింక్రనస్ ఈక్విటోరియల్ ఆర్బిట్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్ అని చెప్పి మనం అనడం అనేటటువంటి జరుగుతుంది. సో దానిలోకి పంపించడానికి మనం దీన్ని ఒక ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఆర్బిట్ని వాడుకుంటున్నాం కాబట్టి దిస్ పర్టికులర్ దాన్ని ఏమంటాం, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి తీసుకెళ్ళాలి అంటే చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, అవునా కాదా. అండ్ దాంతోపాటు మనకి రాకెట్ యొక్క లాంచ్ వెహికల్ యొక్క పీసెస్ అనేటటువంటి పడిపోతూ ఉంటాయని చెప్పాం. సో ఇంత దూరం ప్రయాణించేటప్పుడు లాంచ్ వెహికల్ లేదా రాకెట్ ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఎనర్జీ కన్జర్వ్ చేయడానికి, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తగ్గించడానికి ఏం చేస్తారు, దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆర్బిట్లో పంపిస్తారు. పంపించిన తర్వాత ఎప్పుడైతే దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో శాటిలైట్ ఇలా తిరుగుతుందో ఇక్కడ ఏం చేస్తారు, వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తారు, ట్రిగ్గర్ చేస్తారు. ట్రిగ్గర్ చేయగానే ఇది ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి వస్తుంది. ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి ఎప్పుడైతే ఇక్కడ ట్రిగ్గర్ చేస్తారో శాటిలైట్ని, అది అప్పుడు జియోసింక్రనస్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్తుందాం. ఒకవేళ ఇక్కడ ట్రిగ్గర్ చేయకపోయారు అనుకోండి, ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోనే ఇలాగ కంటిన్యూ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా. దీన్ని హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ అని కూడా అంటాం. రైట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి పంపించడానికి కూడా దిస్ పర్టికులర్ జిఎస్ఎల్వి MK3 ఏదైతే ఉంటుందో అది మనకు ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి వన్స్ పంపించిన తర్వాత మనం ఈజీగా ఎక్కడికి పంపించేయచ్చు, జియోసింక్రనస్ ఆర్బిట్లోకి ఈజీగా పంపించేయచ్చు. సో దిస్ పర్టికులర్ MK3 ఏదైతే ఉంటుందో 10,000 kgs బరువు ఉన్నటువంటి పేలోడ్ ఉన్నటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకెళ్తుందంట లోవర్ ఎర్త్ ఆర్బిట్. చెప్పాను కదా, శాటిలైట్ యొక్క పేలోడ్ వెయిట్ అనేటటువంటిది పెరుగుతున్న కొద్దీ తక్కువ దూరమే ట్రావెల్ చేస్తుంది. 10,000 kg శాటిలైట్స్ని జియోసింక్రనస్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్స్కి పంపించమంటే తీసుకెళ్ళలేదు, కానీ లోవర్ ఎర్త్ ఆర్బిట్స్కి మాత్రం తీసుకెళ్ళమంటే చక్కగా తీసుకెళ్తుంది. పోలార్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళమంటే మాత్రం చక్కగా జిఎస్ఎల్వి ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్తుంది. MK3 వెర్షన్స్ హ్యావ్ మేడ్ ఇస్రో ఎంటైర్లీ సెల్ఫ్ సఫిషియెంట్ ఫర్ లాంచింగ్ ఇట్స్ శాటిలైట్స్. సో జిఎస్ఎల్వి యొక్క MK3 ఎప్పుడైతే ఇస్రో ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగిందో, మన శాటిలైట్స్ని మనం లాంచ్ చేయడానికి వేరే దేశాల మీద డిపెండ్ అవ్వడం ఏదైతే ఉంటుందో అది మానేసాం. ఇప్పుడు మన జిఎస్ఎల్వి MK3తోనే ఎంత పేలోడ్ ఉన్నటువంటి శాటిలైట్ అయినా లేకపోతే ఎంత దూరమైనా మనం మన శాటిలైట్స్ని పంపించుకోగలుగుతున్నాం. అర్థమైందనే అనుకుంటున్నాను. సో దానికంటే ముందు ఇది జిఎస్ఎల్వి MK3 రాకముందు మనం ఎవరి మీద డిపెండ్ అయ్యే వాళ్ళం, యూరోపియన్ ఎరియనీ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం డిపెండ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎందుకు, హెవియర్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్పేస్లోకి పంపించడానికి. బట్ జిఎస్ఎల్వి MK3 ఏదైతే ఉంటుందో ఇది కూడా ఇస్రోని అండ్ ఇస్రో యొక్క మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సక్సెస్ఫుల్ మిషన్స్ చేపట్టడంలో ఇది మనకి చాలా ఉపయోగపడడం అనేటటువంటి జరిగింది. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, బేసిక్స్ ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఎంత ఈజీగా మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎంత ఈజీగా మనకు అర్థమవుతుందో. రైట్, నెక్స్ట్ చూడండి. సో దాంతోపాటు ఇస్రో ఫ్యూచర్లో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా తీసుకురాబోతుంది. సో ఇస్రో ఆల్రెడీ దిస్ స్మాల్ అండ్ మైక్రో శాటిలైట్స్, చిన్న శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ వెయిట్ 100 kg లోపల ఉండేటటువంటి శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి తీసుకువెళ్ళడానికి ఈ రాకెట్స్ ఏవైతే ఉంటాయో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ లేదా స్మాల్ రాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురాబోవడం అనేది జరుగుతుంది. వీటిని ఆల్రెడీ డెవలప్ చేయడం అనేది జరిగింది. వాటిని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లేదా SSLV అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో దీనివల్ల ఏంటి ఎన్ష్యూర్ చేద్దాం అనుకున్నారు, ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్కి ఖర్చు అనేటటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి సో ప్రపంచంలో శాటిలైట్స్ లాంచింగ్ ఏదైతే ఉంటుందో దానికి డిమాండ్ అనేటటువంటిది పెంచాలనుకుంటున్నారు. డిఫరెంట్ టెలికాం కంపెనీ
కంపెనీస్ కానీ, కమ్యూనికేషన్ ఫార్మ్స్ కానీ వాళ్ళ అవసరాలకు తగినట్టుగా శాటిలైట్స్ ఇస్రోతో డిజైన్ చేయించుకొని వాళ్ళు ఏం చేయొచ్చు, శాటిలైట్స్ అనేటటువంటివి ఆర్బిట్స్లోకి పెట్టచ్చు అన్నమాట. అర్థమైందా? సో డిమాండ్ అనేటటువంటిది పెంచడానికి దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఈస్ మెంట్ టు ఆఫర్ కాస్ట్ ఎఫెక్టివ్, చెప్పాను కదా, తక్కువ ఖర్చుకు అయిపోతుంది. లాంచ్ సర్వీస్ లాంచింగ్ అనేటటువంటి తక్కువ ఖర్చుకు అయిపోతుంది. అండ్ శాటిలైట్స్ అప్ టు 500 kg, 500 kgల బరువు ఉన్నటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఇవి మోసుకెళ్ళగలవు, ఈజీగా తీసుకెళ్ళగలవు. సో ఎస్ఎస్ఎల్వి యొక్క ఇనాగరల్ లాంచ్, ఫస్ట్ లాంచ్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ మంత్కి షెడ్యూల్ చేయడం అనేటటువంటి జరిగింది. సో వచ్చే నెల మార్చిలో మనకేం చేయబోతున్నారు, సో ఈ ఇనాగరల్ లాంచ్ ఏదైతే ఉంటుందో అది చేయబోతున్నారండి. అది EOS 03 అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 03, అది మన భారతదేశంలోనే తయారు చేశారు, ఇండియాలోనే తయారు చేయడం అనేటటువంటి జరిగింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ దీన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళబోతుంది దిస్ ఫస్ట్ SSLV లాంచ్. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. అండ్ దాంతోపాటు వరల్డ్ కంట్రీస్ అండ్ ఇస్రో కూడా రీయూజబుల్ రాకెట్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా తయారు చేసేటటువంటి పనిలో నిమగ్నం అవ్వడం అనేది జరిగింది, పనిలో పడ్డం అనేటటువంటి జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను రాకెట్స్ యొక్క లైఫ్ టైం ఎంతవరకు ఉంటుంది, శాటిలైట్స్ని స్పెసిఫైడ్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెట్టేంత వరకు మాత్రమే రాకెట్ యొక్క లైఫ్ టైం ఉంటుంది. సో దాని తర్వాత ఏమవుతాయి, ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల బర్న్ అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది, లేకపోతే స్పేస్ డెబ్రీగా మారిపోవడం చెత్తగా మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా? అలా కాకుండా రాకెట్స్ రీయూజబుల్ అయ్యేలాగా శాటిలైట్ని అక్కడ విడిచిపెట్టేసి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చేలాగా డిజైన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. దీస్ ఫ్యూచర్ రాకెట్స్ ఆర్ మెంట్ టు బీ రీయూజబుల్ అండి. ఫ్యూచర్ రాకెట్స్ అనేటటువంటివి రీయూజబుల్ రాకెట్స్. సో మళ్ళీ 10 సార్లు రీయూజ్ చేసేలాగా మళ్ళీ యూజ్ చేసేలాగా డిజైన్ చేయబోతున్నారు. దీనిలో ఏం జరుగుతుంది, ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద రాకెట్ వుడ్ బి డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ ద మిషన్. ఒక లాంచ్ అనేటటువంటిది చేసేటప్పుడు, మిషన్ అనేది చేసేటప్పుడు ఓన్లీ చిన్న స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ రాకెట్ మాత్రమే డిస్ట్రాయ్ అవుతుందండి. కానీ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఏదైతే ఉంటుందో సేఫ్గా భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది. ద బల్క్ ఆఫ్ ఇట్, మెజారిటీ ఆఫ్ ఇట్ వుడ్ రీఎంటర్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఎర్త్స్ అట్మాస్ఫియర్కి మళ్ళీ తిరిగి చేరుకుంటుంది, భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది, భూమి మీదకి చాలా చక్కగా రావడం అనేటటువంటి జరుగుతుంది. జస్ట్ లైక్ అన్ ఎయిర్ప్లేన్. సో విమానాలు ఎలా అయితే రావడం అని ల్యాండ్ అవుతాయో ఇవి కూడా అలాగే ల్యాండ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో ఫ్యూచర్ మిషన్స్ కోసం మనం దిస్ పర్టికులర్ రీయూజబుల్ రాకెట్స్ ఏవైతే ఉంటాయో అవి వాడబోతున్నాము అనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో రిమెంబర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ రీయూజబుల్ రాకెట్స్. ఏం జరుగుతుంది, రీయూజబుల్ రాకెట్స్ వల్ల కాస్ట్ కటింగ్ అనేటటువంటి జరుగుతుంది. పదే ఈ లాంచ్ వెహికల్స్ తయారు చేయక్కర్లేదు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కూడా, ఎనర్జీ అండ్ ఎఫర్ట్స్ అనేటటువంటి కూడా చాలా తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. స్పేస్ డెబ్రీ, స్పేస్లో ఈ చెత్త ఏదైతే ఉంటుందో దిస్ లాంచ్ మిషన్స్ యొక్క మిగిలిన పార్ట్స్, రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో స్పేస్లో అలా తేలియాడడం వల్ల స్పేస్లో కూడా పొల్యూషన్ అనేటటువంటిది పెరిగిపోతుంది. సో అది తగ్గించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది. సో స్పేస్ డెబ్రీ ఈజ్ ఎన్ ఎమర్జింగ్ సీరియస్ ప్రాబ్లమ్ అండి ఫర్ మ్యాన్ కైండ్. సో ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ లాంచెస్ చేస్తున్నాం కాబట్టి చాలా వరకు దిస్ లాంచ్ వెహికల్స్ యొక్క రిమైన్స్ ఏవైతే ఉంటాయో అవి అంతరిక్షంలో అలా ఉండిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదొక ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఫుల్లీ రీయూజబుల్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ చేయబోతున్నారండి. బట్ పార్షియల్లీ రీయూజబుల్ రాకెట్స్ మాత్రం ఆల్రెడీ యూజ్ చేస్తుంది ఇస్రో దగ్గర. ఆల్రెడీ ఒక పార్షియల్లీ రీయూజబుల్ రాకెట్ అనేటటువంటిది ఉంది. ఇట్ హెస్ ఆల్రెడీ డెవలప్ దిస్ పార్షియల్లీ రీయూజబుల్ రాకెట్. దాని పేరేంటమ్మా, RLVTD, రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని పేరు పెట్టడం అనేటటువంటి జరిగింది. 2016లో సక్సెస్ఫుల్గా దీన్ని టెస్ట్ ఫ్లైట్ చేయడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? దీన్ని దిస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని. కానీ ఫుల్లీ రీయూజబుల్ రాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా డెవలప్ చేస్తున్నారు. దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా నడుస్తూ ఉంది. రైట్? సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇక మీదట ఎనీ న్యూస్ పేపర్లో మీరు ఇస్రో లాంచ్కు సంబంధించినటువంటి ఏ న్యూస్ అయినా మీరు చూస్తే ఆ న్యూస్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను విత్ దిస్ పర్టిక్యులర్ బేసిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్. రైట్? సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ అస్ ఎ లైక్ అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వీలైతే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన యూపీఎస్సీ కోర్సెస్లో జాయిన్ అవ్వండమ్మా. ప్రతి సబ్జెక్ట్ కూడా ఇలా బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీరు 100 సార్లు అడిగితే 100 సార్లు ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టు క్రాక్ యూపీఎస్సీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటో తెలుసా,
కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది బెటర్గా ఉండాలి. యూ షుడ్ ఎక్విప్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ టు ఎనలైజ్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఆన్ యువర్ ఓన్ అమ్మ. సో ఆ పవర్, ఆ సపోర్ట్ అయితే మన ఇన్స్టిట్యూట్ మీకు తప్పకుండా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు, హిందూ ఎడిటోరియల్ సురేష్ సార్ చేసేది కానీ, నేను చేసే హిందూ అనాలిసిస్ ఎలా చెప్తున్నామని కానీ, ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. సో చక్కగా వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, మళ్ళీ 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 మీకు చెప్తున్నాను. ఓకేనా నాన్న? రైట్ అమ్మ. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ సో ఫర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.